తెలుగు 99 న్యూస్ ఛానల్ కి ఆంధ్రప్రదేశ్లో పెత్తందారులకు అసలైన ప్రతినిధి సీఎం జగనేనని తెలుగుదేశం పార్టీ నేత ఆ పార్టీ పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి విమర్శించారు. ఎక్కడికెళ్లినా పేదలకు పెత్తందారులకు మధ్య పోరాటం జరుగుతుందని ఆయన ఉదరగొడుతున్నారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నిక అఫిడవిట్లో సుమారు 750 కోట్ల ఆస్తులు ఉన్నట్లు జగన్ పేర్కొన్నారని, ఆయనపై పోటీ చేస్తున్న తన ఆస్తి దాదాపు 80 లక్షలు మాత్రమేనని బీటెక్ రవి తెలిపారు. దీన్ని బట్టి పేదవాడెవరో పెత్తందారెవరో పులివెందుల ప్రజలు ఆలోచించుకోవాలని సూచించారు. ఇటువంటి క్యాప్షన్ మొత్తం అంటే ఎక్కడ చూసినా పోస్టర్స్లో పేదవాడికి పెత్తందారుడుకు పోటీ అనేటువంటి తెలుగుదేశం వాళ్ళు వచ్చేసి పెత్తందారులు అయినట్లు, ఆయన పేదవాడికి రిప్రజెంటేటివ్ అయినట్టు ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రాష్ట్రంలో ఉండే పెత్తందారి వాళ్ళకే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఒక రిప్రజెంటేటర్గా ఉంటూ ఆయన పేదవాడి సైడ్ ఉన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన అఫీషియల్ అఫిడవిట్ 750 కోట్లు దాదాపు ఉంది. ఆయన మీద పోటీ చేస్తున్న నా అఫిడవిట్ అంతా కూడా 70-80 లక్షల్లోనే ఉంది. అంటే ఇప్పుడు ఆయన ప్రకారమే ఆయన చెప్పినట్లుగానే అంటే ఇక్కడ పేదవాడెవరు వచ్చేసి పెత్తందారుడు ఎవరు ఒక్కసారి పులివెందుల ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి. ఆయన ఏం చెప్పాడు, పేదవాడి సైడ్ ఉన్నామన్నాడు. అంటే నిన్న ఆయన నామినేషన్ వేసిన సందర్భంగా చూపించిన ప్రకారం ఇక్కడ పేదవాడు వచ్చేసి బీటెక్ రవి, తర్వాత పెత్తందారుడు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కాదా. కాబట్టి పులివెందుల ప్రజలంతా ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పాడో ఆ ప్రకారం